తండ్రి అయిన దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి మన ప్రభువు రక్షకుడిని యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళ్దాం. దేవుని సహాయాన్ని అర్థిద్దాం. కృపా సత్య సంపూర్ణుడా మా కన్న తండ్రి, యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి, మీ మాటలు ఆలోచించిన ఇంటుండగా మాతో మీ తోడించండి నాయన. విని ఆలోచించి దాని ప్రకారంగా నడవగలిగే మంచి మనస్సును మా అందరికీ ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏ మాటలైతే మా జీవితాలకు అవసరమో ఆ మాటలతో మమ్మల్ని తృప్తిపరచండి నాయన. తండ్రి, హౌస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ బెంగళూరు వారితో చాలా రోజుల తర్వాత మరలా మీ వాక్య రూపాన ఈ విధంగా కలుసుకున్నటకు తండ్రి, మీరు చూపినటువంటి కృపను బట్టి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, ఎలాంటి ఆటంకాలు అభ్యంతరాలు కలగకుండా కార్యక్రమం అంతా సజావుగా మీ నామానికి మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా మలచుమని మా ప్రభువు రక్షకుని యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ఈరోజు మనము ఆలోచించనైనటువంటి అంశము క్రైస్తవుడా సిలువ మోయుటకు సిద్ధమా అన్నటువంటి అంశాన్ని మనము ఆలోచన చేద్దాం ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి ఆయన శరీరాన్ని ధరించుకుని మన మధ్యకు వచ్చాడన్న సంగతి మనందరికీ తెలిసినటువంటి సత్యమే. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక పని కలిగి ఈ లోకానికి వచ్చాడన్న సంగతి మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎలాంటి పని ఆయన కలిగి వచ్చాడు అన్నది మనం చూస్తే, పరలోకంలో యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్నటువంటి బాధ్యత లేదంటే పని, ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనకు అప్పజెప్పినటువంటి పని బాధ్యత, ఈ రెండింటి గురించి మనము ఆలోచన చేశామనుకోండి ప్రియులారా, పరలోకమందు ఆయన తండ్రితో సంతోషముగా ఆనందిస్తూ దేవుడు తనకు అప్పజెప్పినటువంటి పనిని ఏదైతే ఉందో, సృష్టి ఏర్పాటు, సృష్టి క్రమం ఏదైతే ఉందో వాటన్నింటినీ ఒక ప్రధాన శిల్పిగా, ఆయన లేకుండా ఏదియూ కలగలేదు అన్నటువంటి మాటను బట్టి తండ్రి దగ్గర సంతోషిస్తూ ఉన్నటువంటి ప్రభుల వారు యేసుక్రీస్తు ప్రభుల వారు, యేసుక్రీస్తు అన్నటువంటి పేరు ఈ లోకమునకు వచ్చిన తరువాత మనందరికీ పరిచయం అయింది. ఎందుకంటే ఈ లోకానికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు అని పిలువబడ్డాడు. వాస్తవానికి పరలోకమందు ఆయనకున్నటువంటి పేర్లు, నామములు, ఆయనకున్నటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం గమనిస్తే, యేసుక్రీస్తు దేవుని శక్తి, దేవుని వాక్యము అని పిలువబడ్డాడు. కొరింథీ పత్రికలో రాయబడినటువంటి మాటను మనం చూస్తే, యేసుక్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయంలో కూడా ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అన్న మాట రాయబడి ఉంది. అంటే వాక్యముగా పిలువబడ్డాడు. దేవుని మాట, దేవుని వాక్కుగా యేసు ప్రభుల వారు పిలువబడ్డారు. ఇది మనకు అర్థమైతే, యేసు అన్నటువంటి పేరు ఏదైతే ఉందో అది భూమి మీద శరీరాన్ని ధరించుకొని వచ్చిన తర్వాత ఆయనకు పెట్టబడిన పేరు. యేసు అను పేరు పెట్టుదు అనెను. ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వస్తుందంటే, బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో యేసు అని కనబడనంత మాత్రాన, క్రీస్తు అని కనబడనంత మాత్రాన ఆయన లేనట్టు కాదు, ఆయనకు పని లేనట్టు కాదు, దేవుడు ఆయనకు ఒక గురుతరమైన బాధ్యతను అప్పచెప్పనట్టు కాదు. ఆయన సత్యముగా పిలువబడ్డాడు, జ్ఞానముగా పిలువబడ్డాడు, వాక్యముగా పిలువబడ్డాడు. ఇవన్నీ మనం మనసులో పెట్టుకోవాలి. ఇవన్నీ మనం మనసులో పెట్టుకొని చదువుకోవాలి పిల్లలు.
కాబట్టి పరలోకమందు ఆయనకి ఇవ్వబడినటువంటి పని ఏదైతే ఉందో ఆ పని సకల చరాచర సృష్టిని, జగత్తును ఏర్పరచటంలో కీలకమైన బాధ్యత తీసుకున్నాడు. సామెతల గ్రంథము 8వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతి జ్ఞానము ఘోషించుచున్నది అన్న ప్రారంభిస్తారండి. ఆ జ్ఞానము క్రీస్తు. క్రీస్తు దేవుని శక్తియు, దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఆ జ్ఞానము మాట్లాడుతూ ఉంది. ఏమని మాట్లాడుతుందో ఒకసారి చూడండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. త్రోవ ప్రక్కన రాజు వీధులలో, మేఘాలలోను, నడి మార్గములలోను అది నిలుచుచున్నది. గుమ్మముల యొద్దను, పూర్వ ద్వారమునొద్దకు, పట్టణపు గౌనుల యొద్దను నిలబడి అది ఇలాగు గట్టిగా ప్రకటన చేయుచున్నది. ఇక్కడ చెబుతున్నది జ్ఞానము. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 24లో ఉన్నటువంటి మాటను బేస్ చేసుకుని మనం ఏం చెప్పొచ్చు అంటే క్రీస్తు దేవుని జ్ఞానం. చాలా మంది ఈ యొక్క అధ్యాయం గురించి భిన్న వాదనలు ఉన్నాయి, కానీ వాటి జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. మనకున్నటువంటి ఒకే ఒక్క ఆధారం జ్ఞానము అనగానే దేవుడు జ్ఞానం గురించి మాట్లాడుతున్నారంటే లోక జ్ఞానం గురించి కాదు మాట్లాడుతున్నది. దేవుని శక్తియు దేవుని జ్ఞానమునైన క్రీస్తు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే 22వ వచనంలో, పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. దేవుడు కలుగజేశాడు. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని. దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు ఒక పని కోసం. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని. అసలు ఈ సృష్టి లేనప్పుడు దేవుడి దగ్గర జ్ఞానముగా మనము ఈరోజు శరీరధారిగా పిలుచుకుంటున్నటువంటి, పేరు పెట్టి పిలుచుకున్న యేసుక్రీస్తు అనే ఆ మహాశక్తి అక్కడ ఉంది. పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవ్వంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని. ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేనక్కడ నుంటిని. ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారలను ఆయన బిగించినప్పుడు, అంటే సృష్టి కార్యక్రమం అంతా, సృష్టి ఏ విధంగా ఏర్పడిందో అదంతా చెప్తూ వస్తున్నాడండి. అంటే ఇదంతా జరిగినప్పుడు నేను ఉన్నానంటున్నాడు. ఇది మనం ఎక్కడ కనెక్ట్ చేసుకోవాలి అని అంటే, ఈ మాటను మనం ఎక్కడ కనెక్ట్ చేసుకోవాలి అని అంటే యోహాను సువార్త 1వ అధ్యాయంలోనికి మనం వెళ్ళిపోవాలి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో వాక్యము గురించి మాట్లాడుతూ, ఆ వాక్యము దేవుడు, ఆ వాక్యము దేవుడై ఉండెను అని మాట్లాడుచు, ఆ దేవుడైన వాక్యము దేవుని యొద్ద ఉంది, ఉండేది, ఒకప్పుడు ఉన్నింది అని మాట్లాడుతూ, ఆ వాక్యము యొక్క పని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నేను లేకుండా, లేదా ఆయన లేకుండా, జ్ఞానమైన క్రీస్తు లేకుండా ఏదియూ కలగజేయబడలేదు. చదువుదాం మరలా ఒకసారి, అది క్లారిటీ తీసుకుందాం మనం. యోహాను సువార్త 1వ అధ్యాయము మొదటి 2 ఆది యందు వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవం ఉండెను. చాలా కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ సామెతల గ్రంథం 8వ అధ్యాయాన్ని బేస్ చేసుకొని యోహాను సువార్త 1వ అధ్యాయంలో 3వ వచనాన్ని మనము పోల్చి చూసుకుంటే ఎంత సరిపోతున్నట్టుగా ఉంది చూడండి. ఇప్పుడు మరలా మన వాక్య భాగానికి వద్దాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 28 నుంచి కంటిన్యూ చేస్తున్నాను. 28 నుంచి, ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారలను ఆయన బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు, నేను, ఎవరిక్కడ నేను అంటే జ్ఞానమైన యేసుక్రీస్తు. జ్ఞానమైన యేసుక్రీస్తు. ఒకప్పుడు ఆయనకి యేసు అన్న పేరు లేదు, లేకపోవచ్చు, క్రీస్తు అని పేరు పెట్టకపోవచ్చు. జ్ఞానము మాట్లాడుతుంది. నేను ఆయన యొద్ద, ఎవరు ఆయన?
దేవుడు. దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను అని అన్నాడు కదా. ఆయన యొద్ద అంటే నేను ఆయన యొద్ద అంటే వాక్యమైన దేవుడు దేవుని యొద్ద. అది అలాగా మనం చదవాలి. ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచు నుంటిని అంటున్నాడండి. అనుదినము సంతోషించుతూ ఉన్నాను ప్రధాన శిల్పిగా. అంటే దేవుడు యేసుక్రీస్తుకు అంటే పరలోకములో ఉన్న క్రీస్తుకు, పరలోకములో ఉన్న రక్షకుడుగా రాబోతున్న యేసుగా రాబోతున్న పరలోకములో ఉన్న జ్ఞానమైన క్రీస్తుకు అప్పజెప్పిన పని ఏంటి అప్పుడు? ప్రధాన శిల్పి. అంటే సృష్టి ఏర్పాటులో ఒక కీలకమైన భూమిక పోషించాడు, ప్రధాన పాత్ర పోషించాడు జ్ఞానమైన యేసుక్రీస్తు. అదే మనము అర్థం చేసుకోవాలి ఇక్కడ అని 31వ వచనంలో ఏం కలగజేసేటప్పుడు ఉన్నాడో కూడా చెప్తున్నాడు చూడండి. ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు అంటున్నాడు. అంటే భూమి ఇదంతా ఏర్పాటు జరిగింది. ఆ తర్వాత ఇంకొకటి కూడా చెప్తున్నాడు మనకు, ఏది ముందు ఏది తర్వాత అన్నది కాదు ఇక్కడ పాయింట్. భూమి పుట్టినప్పుడు నేనున్నాను అంటున్నాడు, నేనే ప్రధాన శిల్పిగా ఉన్నాను అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి, ఆయన ఆలోచనల్లో పరలోకం కలగజేయాలి. ఇదిగో ఈ భూమి మీద పుట్టబోయే నరుల కొరకు పరలోకం కలగజేయాలని పరలోకాన్ని కూడా కలగజేసినప్పుడు నేనున్నానంటున్నాడు. ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచు నుంటిని అంటున్నాడు చూడండి. అంటే నరుడు పుట్టినప్పుడు కూడా ఉన్నాడు. భూమి పుట్టినప్పుడు, పరలోకం పుట్టినప్పుడు, పరలోకం ఏర్పాటు చేయబడినప్పుడు, నరులు పుట్టినప్పుడు, ఆ భూమి మీద నరులను దేవుడు ఏర్పరిచి అంటే ఆదాము హవ్వల రంగ ప్రవేశం జరిగినప్పుడు కూడా ప్రధాన శిల్పిగా ఎవరున్నారు? యేసుక్రీస్తు. అంటే ఇక్కడ మనకు సుస్పష్టమైపోయింది ప్రియులారా, యేసు ప్రభుల వారి యొక్క పాత్ర. ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకములో అంటే ఈ భూమి మీదకి రావటానికి ముందు పరలోకములో ఆయనకున్నటువంటి పని ఏంటో మనకు తేలిపోయింది, తెలిసిపోయింది, అర్థమైపోయింది. ఇప్పుడు పరలోకము నుండి భూమి మీదకి రావాలనుకున్నాడు. ఎందుకు రావాలనుకున్నాడు? పరలోకములో అప్పచెప్పిన పనేమో పూర్తి చేస్తున్నాడు, పూర్తి చేసేశాడు, అంతా బాగుంది. మరి పరలోకం నుండి భూమి మీదకి రావాలి, భూమి మీదకి రావాలనుకున్నాడు పరలోకము నుండి. అంటే తండ్రి చెప్పగా, తండ్రి ఒక పనిని ఇవ్వగా ఆ పనిని చేత పట్టుకొని ఆ పనే ధ్యేయంగా పెట్టుకుని ఈ భూమి మీదకి రావాలని నిశ్చయించుకున్నాడు. బాగా ఆలోచన చేయండి. పరలోకములో నుండి ఒక పనిని ఏర్పాటు చేసుకుని ఒక పని నియమించుకుంటే, ఆ దేవుడు నియమిస్తే ఆ పనిని కొరకు ఆ వర్క్, ఒక మాట చెప్పాలంటే ఒక ప్రాజెక్ట్ అయిపోయింది, ఇంకొక ప్రాజెక్ట్ ని చేత పట్టుకొని వస్తున్నాడు. దేవుడు అప్పచెప్పిన ఆ ప్రణాళిక ప్రాజెక్ట్ ఏది? దేవుడు తనకిచ్చినటువంటి ఆ గొప్ప పని, ఏ పని అయితే చేయాలన్నాడో ఆ పని ఏది? దేని నిమిత్తం ఆయన రావాలనుకున్నాడు, వచ్చాడు అన్నది ఆయన ఇక్కడ మాట్లాడింది ఎవరు? ఆయనే కదా. ఈ సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో జ్ఞానమైన యేసుక్రీస్తు మాట్లాడాడు కదా. మరి ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు కూడా ఆయనే మాట్లాడగా వింటే బాగుంటది, ఆయనే చెబితే మనం వింటే బాగుంటది. చూద్దాం ఆయన ఏమని మాట్లాడుతున్నాడో. నాకు మరొక పని దేవుడు అప్పచెప్పాడు, ఆ పనిని పూర్తి చేయడానికి నేను వస్తున్నాను అని ఆయన మాటల్లోనే, ఎవరో చెప్పగా వినడం ఎందుకు, ఆయన మాటల్లోనే మనం విందాం. హెబ్రీయులకు అపోస్తులైన పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనము నుండి చదువుదాం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తమును నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. ఇక్కడ 5వ వచనం నుండి 7వ వచనం వరకు చదివారు సహోదరి. ఇక్కడ రాయబడిన ఈ మాటను చూస్తే మొదటి వచనములో 5వ వచనములోనే మనం ఆగిపోవాలి.
ఏమని రాయబడి ఉంది? మరలా చదువుదాం 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ఆయన ప్రవేశించినప్పుడు ఈ లోకమందు ప్రవేశించునప్పుడు ఆగిపోవాలండి. ఎందుకంటే ఈ లోకమందు ప్రవేశించునప్పుడు పలుకుచున్నాడట ఈ మాటలు. జ్ఞానము ఘోషించుచున్నది అని సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో పలికిన మాట ఎప్పటిది? పరలోకములో ఉండగా, భూమి మీద కాదు, పరలోకంలో ఉండగా. భూమి మీద భూలోకములో ప్రవేశించునప్పుడు, ఈ లోకమందు ప్రవేశించునప్పుడు అని అంటే పరలోకము నుండి బయలుదేరి భూలోకానికి వస్తున్న క్రమములోన, మధ్యలోన, లేకపోతే భూమి మీదకి వచ్చిన తర్వాతన ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? ఎలా అర్థం చేసుకోవాలి? ఈ మధ్యనే సునీత విలియమ్స్ ఆస్ట్రోనాట్, ఆమె అంతరిక్ష ప్రయాణానికి వెళ్ళి అక్కడ చాలా రోజులు చిక్కుబడిపోయి మరలా తిరిగి వచ్చింది. సుమారు 9 నెలల తర్వాత, 8 నెలల తర్వాత ఆమె మరలా భూమి మీదకి వచ్చింది. అంతరిక్షంలో ఉన్నప్పుడు కొన్ని మాటలు మాట్లాడింది. ఆ తర్వాత ఈ భూ వాతావరణ కక్షలోనికి ప్రవేశించునప్పుడు, భూ వాతావరణంలోనికి లేదా భూమి మీదికి ప్రవేశించునప్పుడు అంటే భూమి మీదికి వచ్చిన తర్వాత గురించా, మధ్యలో ప్రయాణములో ఉండగానా అన్నది మనం ఆలోచన చేయాలి. భూమి మీదకి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టింది మళ్ళీ. ఇప్పుడేంటి? భూలోకమునకు వచ్చిన తర్వాత, భూమి మీదకి వచ్చిన తర్వాత, భూమి మీద దిగేశారు, దిగేసిన తర్వాత మాట్లాడారు. అంటే ఈ మధ్యలో, అంటే అంతరిక్షంలో ఉన్నప్పుడు మాట్లాడారు. ఈ అక్కడి నుంచి ఈ భూ వాతావరణములోనికి ప్రవేశించునప్పుడు మాట్లాడితే దాన్ని ప్రవేశించునప్పుడు అని అంటారు. ప్రవేశించునప్పుడు అంటే ప్రవేశించునప్పుడు అంటే భూమి. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది, యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ మాట్లాడింది. ఎప్పుడు మాట్లాడి ఉంటాడు? ఎప్పుడు మాట్లాడాలి? ఆయన మాటల్లో మనకు ఒక క్లూ వదిలాడండి. ఈ లోకమందు ప్రవేశించినప్పుడు అంటూ ఒక క్లూ వదిలాడు. ఏంటంటే, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం కంటిన్యూ చేస్తున్నాను. నాకొక శరీరమును అమర్చితివి అంటున్నాడండి. అంటే పరలోకంలో యేసుక్రీస్తు ప్రభువు శరీరం ఉందా? లేదు. ఆత్మరూపిగానే ఉన్నాడు. క్లియర్ కదండి, స్పష్టమైపోయింది. నాకు ఒక శరీరమును అమర్చితివి అంటున్నాడంటే శరీరాన్ని ధరించాడు అనేనా కాదా? శరీరం వచ్చేసింది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఈ లోకమందు ప్రవేశించునప్పుడు అంటే ఈ లోకములోనికి ఇంకా రాలేదు, లోకమందు ప్రవేశించునప్పుడు, శరీరాన్ని ధరించినప్పుడు. శరీరాన్ని ధరించుకున్నాడట, ఆల్రెడీ శరీరం ఉందట. నాకు ఒక శరీరాన్ని అమర్చితివి అంటున్నాడంటే అప్పుడు ఆల్రెడీ శరీరం వచ్చేసింది. ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఎప్పుడై ఉంటుందో చెప్పాలి మీరే. ఆల్రెడీ శరీరము అమర్చబడింది, ఇంకా ఈ లోకంలోనికి రాలేదు. ఎలా సాధ్యం? తల్లి గర్భంలో ఉన్నప్పుడమ్మా. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. అంతే కదండి. డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు మెన్షన్ చేస్తారు మనకు? ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత, పుట్టిన తర్వాత మెన్షన్ చేస్తారు. అప్పటికి మనం లేమా? ఈ భూమి మీద అప్పటికి మనం లేమా? 9 నెలలు తల్లి గర్భంలో ఉన్నాం. ఈ లోకమందు ప్రవేశించామా లేదా? ఈ లోకమందు ప్రవేశించాం. శరీరాన్ని ధరించుకొని లేమా? ఉన్నాం పిండముగా. అవయవాలన్నీ రూపుదిద్దుకుంటూ ఉన్నాయి. సంపూర్ణ మానవుడిగా సంపూర్ణమైనటువంటి శరీరం వచ్చేసింది. కాకపోతే ఈ భూమి మీదకి ఇంకా రాలేదంతే. ఈ భూమి మీదకి రాలేదంతే. అంటే ఈ మాటలు ఎప్పుడు పలికాడు యేసుక్రీస్తు ప్రభుల వారంటే, శరీరం అమర్చబడింది, ప్రవేశించున్నప్పుడు, భూలోకమందు ప్రవేశించున్నప్పుడు, అంటే తల్లి గర్భములో ఆయన పలుకుతున్న మాట ఇది. ఇది ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి. మనం అనుకోవచ్చు, ఎలా సాధ్యం అండి ఇది, అలా అక్కడ పలకడం ఏంటి అని. ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభుల వారు శరీరాన్ని ధరించుకున్న తరువాత ఈ లోకములోనికి ఇంకా
అడుగు పెట్టక ముందు తల్లి గర్భములో ఉన్నప్పుడు ఏమని కృత నిశ్చయముతో ఉన్నాడు, తన పనిని జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే పరలోకము నుండి ఈ భూమి మీదకి తండ్రి ఎందుకు పంపాడో ఇక్కడ చెప్పేశాడండి. ఎందుకు పంపాడట? అయ్యా, బలియు అర్పణయు నీవు కోరలేదు, నాకు ఒక శరీరాన్ని అమర్చావు. పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. ఈ లోకములో జరుగుతున్నాయి చాలా. గొర్రెల యొక్క, కోడల యొక్క, పావురాల యొక్క, వీటన్నింటి రక్తం ఒలికిస్తున్నారు. ఇవేవి నీకు ఇష్టమైనవి కావు, కానీ నాకొక శరీరాన్ని అమర్చావు. ఏమని చెప్తున్నాడు? అప్పుడు నేను, అంటే అప్పుడు యేసుగా ఈ లోకమందు పుట్టబోతున్నటువంటి క్రీస్తు, జ్ఞానమైన క్రీస్తు, వాక్యమైన దేవుడు మాట్లాడుతున్న మాట, గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాసుకున్నావు, గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. అంటే అక్కడ నీ దగ్గర ఉండి ఆనందిస్తూ ప్రధాన శిల్పిగా పనిచేస్తున్నా నీ కొరకే, నీ చిత్తం నెరవేర్చడం కొరకే. ఈ లోకమందు నువ్వు ఒక పని ఇస్తే, పని చేసుకొని రాపు అని ఇస్తే, ఒక ప్రాజెక్ట్ అప్పజెబితే ఆ ప్రణాళికను నెరవేర్చే క్రమములో ఈ లోకానికి వచ్చి ఉన్నాను, ఇదిగో వచ్చి ఉన్నాను. నువ్వు నాకు శరీరాన్ని ఇస్తావా? శరీరాన్ని ఇచ్చావా? ఇచ్చిన ఈ శరీరముతో నీ చిత్తాన్ని నెరవేర్చుటకే నేను వచ్చాను. ఏంటా చిత్తం? బలి గురించి మాట్లాడుతున్నాడు. బలియు అర్పణయు నీవు కోరలేదు, కోడల యొక్క, జంతువుల యొక్క, పక్షుల యొక్క బలి నువ్వు కోరలేదు, కానీ నాకొక శరీరాన్ని ఇచ్చావంటే ఇదిగో నా శరీరాన్ని బలిగా ఇవ్వమని ఈ లోకానికి పంపావా తండ్రి? ఈ యొక్క శరీరముతో నిన్ను మహిమపరచాలని చెప్పి ఈ లోకానికి పంపావా? నీ చిత్తము నెరవేర్చుటకు నన్ను ఈ లోకానికి పంపావా తండ్రి అని అంటున్నాడండి. ఇప్పుడు ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినటువంటి పని మనకు జ్ఞాపకం అయింది, జ్ఞాపకం చేశాడు. ఆయన ఎందుకు వచ్చాడు? ఈ శరీరాన్ని అర్పణగా ఇవ్వడానికి. ఎక్కడ అర్పించాడు? ఎలా అర్పించాడు? ఎలా అర్పించాడు? ప్రతిసారి చెప్తా వచ్చాడండి. తన శిష్యులు ఎన్నిసార్లు ఆటంకపరిచారో వాళ్ళకి అర్థం కాక ఆటంకపరిచినా, ముఖ్యంగా పేతురు గారు ఏమని ఆటంకపరిచారు? ఆయన ఒక మాట అన్నాడు, ఇదిగో నేను మనుష్య కుమారుడనైన నేను, దేవుని కుమారుడు మనుష్య కుమారుడు అయ్యాడు, మనుష్య కుమారుడనైన నేను ఈ మనుషుల చేతికి, యూదుల చేతికి అప్పగించబడాలి, వాళ్ళు నన్ను పట్టుకుంటారు, నన్ను కొడతారు, హింసిస్తారు, చంపేస్తారు. ఎలా చంపేస్తారు? సిలువ మరణము నాకు ఇస్తారు అని చెప్పాడండి. అన్ని చెప్పాడు. నా ప్రాణాన్ని తీసేస్తారు, సిలువనెక్కిస్తారు, ఇది అగత్యము అని కూడా చెప్పాడు. ఆ వచనాలన్నీ ఉన్నాయి, సమయం సరిపోదు కాబట్టి చెప్పటం లేదు నేను. మచ్చుకు 1-2 వచనాలు చూద్దామండి. మత్తయి సువార్త 20వ అధ్యాయము. ఆయన ఈ లోకానికి వచ్చిన పనిని జ్ఞాపకం చేస్తూ వచ్చాడండి, శిష్యులకు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాను, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడను. వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును, కొరడాలతో కొట్టుటకును, సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు. 3వ దినమున 20వ అధ్యాయము 18-19 వచనాలు చదివారు సిస్టర్. అక్కడ రాయబడిన మాటను మనం గమనిస్తే, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్న మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకు శాస్త్రులకు అప్పగింపబడతాడు, వారు ఆయనకు మరణశిక్ష విధిస్తారు, ఆయనను అపహసించుటకును, కొరడాలతో కొట్టుటకును, సిలువ వేయుటకును అన్న మాట రాయబడింది. అంటే సిలువ అన్నది ఒక శిక్ష. ఆ కాలంలో సిలువ అన్నది ఒక శిక్ష, సిలువ అన్నది ఒక శ్రమ, సిలువ అన్నది ఒక హింస. అంటే పేరు సిలువ అన్నది ఒక శిక్షనే తప్ప వాస్తవానికి ఆయన జీవితంలో ఎదుర్కొన్నదంతా సిలువ లాంటి శ్రమనే ఎదుర్కొన్నాడండి. మనకు అర్థం అవ్వాలి. సిలువ చివరిలో వేయబడింది, అంటే సిలువ శిక్ష చివరిలో వేయబడింది. నా పాయింట్ మళ్ళీ జాగ్రత్తగా వినాలి. సిలువ శిక్ష చివరిలో వేయబడింది, కానీ పుట్టినది మొదలుకొని ఆయన ఏం చేశాడు తెలుసండి? సిలువను మోసాడు. ఏంటా సిలువ? సిలువ లాంటి శ్రమలు,
సిలువ లాంటి అపహాస్యమునకు గురయ్యాడు, సిలువ లాంటి ఎగతాళి చేయబడ్డాడు, సిలువ లాంటి శ్రమలను ఎన్నింటినో, నిందలను ఎన్నింటినో, బాధలను ఎన్నింటినో పడ్డాడు. సొంత ఇంటి వాళ్ళ వల్ల, సొంత జనుల వల్ల, శిష్యుల వల్ల, అక్కడ ఉన్నటువంటి అధికారులు, ప్రధాన యాజకులు, యూదులు వాళ్ళ వల్ల, రోమా ప్రభుత్వము వల్ల అనేకమైనటువంటి సిలువ లాంటి శ్రమలను ఆయన పడ్డాడు ప్రియులారా. అందుకే లూకాసు వార్త 9వ అధ్యాయము 22వ వచనంలో చూడండి ఏమంటున్నాడు. మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని చెప్పాను. ఏంటంటే అగత్యం అంటున్నాడండి. అంటే తప్పకుండా ఇది జరుగుతుంది. అప్పటి వరకు ఆయన మోసిన సిలువను జ్ఞాపకం చేస్తూ ఇక దగ్గర పడిపోయింది, ఇక చివరి ఘట్టములోనికి వచ్చాను, సిలువ వేసేస్తారు, సిలువ వేస్తారు, నన్ను సిలువ వేస్తారు అని అన్న మాట ఆయన చెప్పాడు పిల్లరా. అంటే ఆయన తన జీవిత కాలంలో సిలువ మోయుటకు వచ్చాడు, సిలువను భరిస్తూ వచ్చాడు, సిలువను సహిస్తూ వచ్చాడు, చివరాఖరకు ప్రాణాన్ని కూడా విడిచాడు, ప్రాణాన్ని కూడా త్యాగం చేశాడు. ఆ సిలువను ఎలా సహించాడంటే ఆనందంతో సహించాడండి, సంతోషముతో భరించాడు ప్రియుల. అమ్మో సిలువ అన్నట్టుగా లేడు, సంతోషంతో తీసేసుకున్నాడు. ఈ సిలువను మోయిటకే నేను వచ్చాను, లేదంటే ఈ సిలువ లాంటి శ్రమలను అనుభవించుటకే వచ్చాను, అపహాస్యానికి గురవటానికే వచ్చాను, ఎగతాళి చేయబడటానికే వచ్చాను అన్నట్టుగా వచ్చాడండి. అందుకే హెబ్రీ పత్రికలో కూడా 12వ అధ్యాయంలో రాయబడి ఉంది కదా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో చివరి మాట ఉంటదండి. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి అన్న మాట రాయబడింది. అంటే అవమానాలు, నిందలు, కష్టాలు, శ్రమలు, ఎగతాళి చేయబడ్డం, అపహాస్యం చేయబడ్డం, ఇవన్నీ ఆయన ఏం చేశాడట? నిర్లక్ష్య పెట్టి సహించాడట. పట్టించుకోలేదు. లక్ష్య పెట్టడం వేరు, నిర్లక్ష్య పెట్టడం వేరు. లీవ్ ఇట్, వదిలేశాడటండి. అవమానం ఎదురైందా అయితే కానీ, అదే అంటున్నాడు ఇక్కడ. అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడంటే ఈ లోకంలో ఆయన కప్పచెప్పిన పనిని పూర్తి చేయట కొరకు నేను ఈ లోకమునకు రక్షణ నిమిత్తం వచ్చాను, ఈ లోకాన్ని పాపము నుండి, పాప బంధకాల నుండి విడిపించటానికి వచ్చాను, దానికోసం నా రక్తం అవసరమై ఉంది. అందుకే లోక పాపమును మోసుకొని పోవుచున్న దేవుని గొర్రెపిల్ల అని పిలువబడ్డాడు. సిలువను మోసినప్పుడు గురించి కాదు, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటే వచ్చినప్పటి నుంచే ఆయన గురించిన మాట బాప్తిస్మిచ్చి యోహాను గారు తన 30వ ఏట బాప్తిస్మానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడే పలికిన మాట ఏంటి? లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అంటే ఆయన వచ్చిందే ఈ లోక పాపాన్ని హరించటానికి, ఈ లోక పాపాన్ని భరించటానికి, తన మీద వేసుకుని వాటన్నింటినీ తొలగించటానికి వచ్చాడు. పాప పరిహారార్థ బలిగా ఆయన అవ్వటానికి వచ్చాడు. మరి ఒక మాట అయితే స్పష్టమైంది ఇక్కడ. ఆయన పరలోకంలో ఉన్న దేవుని పనిని పూర్తి చేశాడు. మరొక పనిని అప్పజెప్పినా ఈ భూమి మీదకి వచ్చిన దాని ధ్యాసతోనే వచ్చాడు. వచ్చి ఈ లోకంలో కూడా దానిని పూర్తి చేశాడు. అది మనకు క్లియర్ అయింది. ఇక మూడవది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు మన అంశములో ఉన్న భాగం, మరి మనకేం అప్పజెప్పాడు, మనకేం బాధ్యత ఇచ్చాడు? ఆయన సిలువ మోసి వెళ్ళిపోయాడు, ఆయన సిలువను భరించి వెళ్ళిపోయాడు, సింహాసనం మీదకి వెళ్ళిపోయాడు. మనకిచ్చిన పని ఏంటి, మనకిచ్చిన బాధ్యత ఏంటి? అదే అండి ఈరోజు మనం నేర్చుకోవాల్సింది. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఆయన మనకిచ్చిన బాధ్యతను ఈరోజు మనం గుర్తు చేసుకుందాం.
21వ వచనము నుండి మనం చదువుకుందాం. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్లి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది, ఇప్పటి వరకు పొందిన హింసలతో పాటు అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా. ఇప్పుడు ఒక సందర్భం జరుగుతుంది. ఏమన్నాడు పేతురు గారు? అయ్యో, మీరు సిలువ మోయటానికి వీల్లేదు, మీరు చనిపోవటానికి వీల్లేదు, మీరు హింస పొందటానికి వీల్లేదు అని చెప్పి ఆయన చెయ్యి పట్టుకొని, ఇది నీకెన్నడూ కలగకూడదు అని అంటే, అప్పుడు ఆయన అన్న మాట చూస్తే ప్రియులరా, 24వ వచనం ప్రియులరా, ఆయన పేతురు గారితో ఒక్కరితో అన్నాడనుకుంటే పొరపాటు. పేతురు గారితో పాటు ఈ రోజు ఈ మాటలు వింటున్నా, క్రీస్తును వెంబడిస్తున్నా, క్రీస్తును స్వరక్షకుడుగా అంగీకరించిన, క్రీస్తు పేరు పెట్టుకుని క్రైస్తవుడుగా పిలువబడుతున్నా, క్రీస్తును ధరించిన, క్రీస్తును వెంబడిస్తున్న, బైబిల్ చేత పట్టుకున్న ప్రతి ఒక్కరితో ఆయన పలికిన మాట ఏమంటున్నాడు? అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఏమంటున్నాడు? నేను అప్పటి వరకు ఆయన జీవితంలో సిలువ లేదనుకుంటే ఈ మాట ఎందుకు చెప్తాడు? ఆయన జీవితంలో అప్పటికి సిలువ ఉంది. సిలువ శిక్ష చివరిలో వేయబడింది. ఆయనకు రోమా ప్రభుత్వం విధించింది అది సిలువ శిక్ష. కానీ జీవితాంతం సిలువను మోసాడండి. ఆయన అంటూ ఏమంటున్నాడంటే, మీరు కూడా ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడలా, అంటే ఎవడైనను క్రైస్తవుడుగా పిలవబడాలంటే, పేరు పెట్టుకోవాలంటే సర్టిఫికెట్ ఉందా? సర్టిఫికెట్ లో పేరుందా? కాదు. ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడలా, క్రైస్తవుడివా, నువ్వు క్రైస్తవురాలిగా పిలువబడుతున్నావా? అయితే ఏమంటున్నాడండి? తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడించాలి. అంటే మనకు కూడా సిలువ ఉంది, మనము మోయాల్సిన సిలువ ఉంది అని జ్ఞాపకం చేస్తున్నాడండి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు. అందుకే క్రైస్తవుడా, సిలువను మోయుటకు సిద్ధమా? క్రీస్తు అప్పజెప్పినటువంటి ఆ యొక్క పని, సిలువ మోయాలి. మీరు సిలువ మోయాలి. తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపాలి. తన సిలువను అంటున్నాడండి. అంటే మనకు ఒక్కొక్కరికి సిలువ ఇవ్వబడింది అని అంటున్నాడండి. ఈ మాటను చదివినప్పుడు మనకు ఒక మాట జ్ఞాపకం రావాలండి. యేసుప్రభుల వారు చాలా మంచిగా మనకి ఎక్కువ పరిచయం ఉన్న మాట, ఆ మాట జ్ఞాపకం రావాలి. మత్తయి సువార్త 11వ అధ్యాయము ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము. చాలా మందికి ఇప్పటికీ అస్పష్టంగానే అది అర్థమవుతుండదండి. అర్థమైనట్టే ఉంటది, అర్థమైందిలే అనుకుంటాం, కానీ పూర్తిగా అర్థం కాదు, అర్థం అయిండదు. కొంతమందికి వాటి గురించిన వివరణ పూర్తిగా తెలియకపోవచ్చు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29, 30 వచనాలు. 28, 29, 30 వచనాలు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. అడుగుతున్నాను, సమస్త జనులను పిలుస్తున్నారండి. వాళ్ళు ఆల్రెడీ ఏం చేస్తున్నారట? భారము మోస్తున్నారట. అయిపోయింది, భారం మోస్తున్నారు. ఇందాక ప్రభు వారు చెప్పింది ఏంటి? ఎవరెవరు తన సిలువనెత్తుకొని, సిలువ అంటే భారము, ఆ భారము మోస్తున్నారు అంటున్నాడు కదా. ఇక్కడ మోస్తున్న భారం ఏంటి? భారం అనగానే బరువు, కాడి అనగానే అన్ని కాడులు ఒకటే అని అనుకుంటే పొరపాటు. ఇక్కడ సమస్త జనులు మోస్తున్న భారము, ఆ కాడి ఏంటి? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఎందుకు పిలుస్తున్నాడు అనంటే, మీరు మోస్తున్నది పాప భారం, మీరు పాప భారాన్ని మోస్తున్నారు. ఆ భారముతో నా దగ్గరికి రండి. ఆయన దగ్గరికి ఎందుకు పిలుస్తున్నాడు? ఆయన ఈ లోకానికి వచ్చింది ఎందుకు? బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు ఏమన్నారు? లోక పాపమును మోసుకొని పోవుచున్న దేవుని గొర్రెపిల్ల, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, మీ భారాలు ఏవైతే ఉన్నాయో ఆయన మీద వేయండి. అంటే మీకున్న పాప భారాన్ని తీసివేయటానికి ఆయన వచ్చాడు. అందుకే నాకు ఇవ్వండి అంటున్నాడండి. నా యొద్దకు రండి, ఎందుకంటే మీరు నా దగ్గర పడేస్తే నేను తీసేస్తాను వాటిని.
నేను మోసి శిలువ యాగంలో వాటన్నింటికి పాప పరిహారం చేసేస్తాను వాటన్నింటిని అని చెప్తున్నాడు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఇక్కడ విశ్రాంతి అనగానే మనం ఏమనుకుంటాం అంటే, అమ్మయ్య యేసు ప్రభుల వారి దగ్గరికి మన పాపాన్నంతా తీసుకుని పోయి ఆయన దగ్గర ఒప్పుకుంటే, ఆయన దగ్గర పడేస్తే ఆయన మోసుకుని వెళ్ళిపోతాట, నాకు విశ్రాంతిని ఇస్తాడట అని అనుకుంటున్నాం. ఇక్కడ చెప్పబడిన విశ్రాంతి ఏంటి అనుకుంటున్నారు? తాత్కాలిక విశ్రాంతి. ఏంటా విశ్రాంతి అంటే, పాపము నుండి నువ్వు విముక్తి పొందావు. నేను పాపము నుండి విమోచింపబడ్డాం, అదే విశ్రాంతి. పాప భారముతో లేమిప్పుడు. ఎందుకు? మన పాప భారాన్నంతా ఆయన మీదేసుకున్నాడు. ఇప్పుడు మీరు ఫ్రీ అయినట్టా కాదా? ఫ్రీ అయిపోయారు. ఇంతవరకే మనం ఎప్పుడు బంగారు వాక్యంగా నోటెడ్ రెఫరెన్స్ గా తెలుసుకుంటామండి. ఆ తర్వాత కూడా ఏం చెప్పాడో చూడాలి. మరి అంతటితో అయిపోలేదు. విశ్రాంతి అన్నది మీకు నాకు విశ్రాంతి, పాపము నుండి విముక్తి పొందిన తర్వాత విశ్రాంతి గురించి చెప్తున్నాడు. పాపము నుండి విముక్తి, మీకు విశ్రాంతి లభించింది, రెస్ట్ లభిస్తుంది. అంటే పాపము నుండి రెస్ట్, పీస్, శాంతి వస్తుంది. ఇక్కడ అసలు సిసలైన విశ్రాంతి ఎప్పుడు లభిస్తుందో కింది వచనంలో చెప్పాడు. చదవాలి, చదువుదాం. 29 దీన మనస్సు గలవాడును గనుక నీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని, అప్పుడు నీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా ఇక్కడ రాయబడిన మాట చూస్తే, మీ మీద నా కాడి ఎత్తుకొని అంటున్నాడండి. ఇదేంటిది? మళ్ళా ఆల్రెడీ మనకున్న భారంతో ఆయన దగ్గరికి వస్తే, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానన్నటువంటి యేసు ప్రభుల వారు ఏమంటున్నాడంటే, మరలా కాడి ఎత్తుకొని అంటున్నాడు. మరలా కాడి ఎత్తుతానంటున్నాడు. అంటే అయిపోలేదా అప్పటికి? ఇంకా విశ్రాంతి అన్నాడు, రెస్ట్ అన్న ఆయన మరలా కాడి మొయ్యమంటున్నాడు. నీకు అసలు సిసలైన విశ్రాంతి, పీస్, శాంతి లభించాలి అని అంటే నువ్వు మోయాల్సింది ఉంది, కాడి. నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అంటున్నాడు. ఎందుకు? ఆయన ఎక్స్పర్ట్. కాడి మోయుటలో ఆయన ఎక్స్పర్ట్, సిలువ మోయుటలో ఆయన ఎక్స్పర్ట్. ఏంటి కాడి? ఏంటి? ఇదిగో సువార్త నిమిత్తము, దేవుని నిమిత్తము, క్రీస్తు నిమిత్తము బాధలు, శ్రమలు, హింసలు, అవమానాలు, నిందలు, ఇవన్నీ సిలువ క్రిందికి వస్తాయి పిల్లలు, కాడి కిందికి వస్తాయి. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అని పౌలు గారు అన్నారే, ఆ భారము, ఆ కాడి. యవనస్తులు దేవుని కాడి తప్పక మోయాలి అని అన్నాడే, మోయుట వాడికి మేలు అని అన్నాడే. ఏంటా కాడి? నా గురించిన వార్త తీసుకుని వెళ్ళాలి ప్రజల్లోనికి. వెళ్ళాలంటే సామాన్యమైన విషయం అనుకుంటున్నారా? సువార్తను ప్రజల దగ్గరికి తీసుకుని వెళ్ళాలంటే మామూలు విషయం అనుకుంటున్నారా ప్రియులారా? లేదండి. ఎన్ని నిందలు పడాలి, ఎన్ని బాధలు అనుభవించాలి, ఎన్ని హింసలు పొందాలి, ఎన్ని అవమానాలు, చీత్కారాలు ఎదుర్కోవాలి. ఈరోజు క్రైస్తవుడి పరిస్థితి ఈ లోకంలో ఎలా ఉంది? సాఫీగా సాగిపోతుందా క్రైస్తవ జీవితం? అలా సాగిపోతుంది అని అనుకుంటే అసలు క్రైస్తవురాలే కాదు. సాఫీగా సాగిపోతుందా నీ లైఫ్? అయితే నువ్వు క్రైస్తులో లేవు, క్రీస్తును ధరించి లేవు, క్రీస్తు అడుగు జాడల్లో నువ్వు నడవనట్టు. ఎందుకంటే నేను పొందాను ఆ యొక్క శ్రమలను, నిందలను, అవమానాలను. నాకు అవి నేను పొందాను. ఈ లోకము నన్ను అనింది, మిమ్మల్ని కూడా అంటుంది అని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎప్పుడో నన్నన్న వాళ్ళు మిమ్మల్ని అనకుండా ఉంటారని మీరు ఎప్పుడు అనుకోకండి. నా నామము నిమిత్తము. చూద్దాము 10వ అధ్యాయం, ఇదే మత్తయి సువార్త 10వ అధ్యాయము 38వ వచనం. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు, తన ప్రాణమును దక్కించుకొని వాడు. అక్క చాలక్క. తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు అనేసాడండి. అంటే ఊరికే నేను క్రిస్టియన్ అని పెట్టుకుంటాను, క్రైస్తవుడు అని పెట్టుకుంటాను అని అంటే సరిపోదు, చల్లదంటున్నాడు.
కొట్టేస్తానంటున్నాడు. ఎందుకు? తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. నా వాడే కాడు. అంటే సిలువ అన్నది తథ్యం. సిలువ అన్నది తప్పనిసరి అని అంటున్నాడు. ఏంటా సిలువ? 5వ అధ్యాయం మత్తయి సువార్త ప్రారంభ సందేశంలోనే చెప్పేశాడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం నుండి నేను చదువుతాను, సమయం తక్కువ ఉంది కాబట్టి. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎల్ల పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఈరోజు క్రైస్తవుల మీద ఎన్ని అబద్ధ సాక్ష్యాలు, ఎన్ని నిందలు, ఎన్ని హింసలు, ఎన్ని మాటలు, అనరాని మాటలు, ఎన్ని అవమానాలు, ఈరోజు ఎంత ఎగతాళి చేయబడుతున్నారు. అవన్నీ ముందుగానే చెప్పాడండి మన ప్రభు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఇవి మీరు మోయాలి. ఈరోజు మోయకుండా చాలా మంది ఏమంటున్నారంటే, చాలా మంది ప్రియులారా ఈరోజు మోయకుండా ఎక్కడో ప్రయోగించబడిన ఒక మాటను పట్టుకుని ఆ మాటను ఇప్పుడు యుద్ధము యెహోవాదే, నేను యుద్ధానికి సిద్ధం, దిగుతాను యుద్ధానికి, కంటికి కన్ను పంటికి పన్ను, హత్యకు హత్య, రక్తానికి రక్తం అని చెప్పి రక్తపాతం సృష్టించడానికి రెడీ అయిపోయారు. యేసు మాటలు మన ప్రభువు మాటలు కలిపేశారు, వృధా చేసేస్తున్నారు. నమ్మద్దు ప్రియులారా. రెచ్చగొట్టే క్రైస్తవ్యానికి కలంకం తెచ్చే ఏ భాష, ఏ పద ప్రయోగం, ఏ సందేశం, ఏ బోధైనా అది మీ దగ్గరికి కూడా రానియద్దండి. క్రైస్తవ్యం అంటే ఏంటి, ఏం చెప్పాడు మన ప్రభు, మనం ఏం నేర్చుకుంటున్నాం, ఈ రోజు యువతను ఎట్లా రెచ్చగొడుతున్నారో తెలుసా ప్రియులారా? ఖండాలుగా నరుకుతామంటున్న వాళ్ళు ఒకరు, మా తడాకా చూపిస్తామనే వాళ్ళు మరొకరు, మా బలగం చూద్దాం, రేపు చూస్తారు మా బలగం చూద్దాం అనే వాళ్ళు మరికొందరు. ప్రభు చెప్పలేదండి ఇవన్నీ. భరించు అన్నాడు. నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, మీ మీద అబద్ధముగా పుట్టిస్తారు, ఎన్నో చెడ్డ మాటలు ఎన్నో పలుకుతారు, మీరు ధన్యులు అన్నాడు. ఆనందంగా స్వీకరిద్దామా? లేదు, నేనెందుకు పడతాను, ఒక్క మాట పడను అని చెప్పి రెచ్చిపోయి మరలా మనం ఒక మాటని నోరు పారేసుకుని ప్రభువు యొక్క ఆ యొక్క ఒరిజినల్ ఏదైతే స్థితి ఉందో దానిని పోగొట్టుకుందామా? మన క్రైస్తవుడు, నిజంగా చెప్తున్నాను ప్రియులారా, క్రైస్తవురాలు ఈరోజు తమ సహజ గుణాలను కోల్పోయారు. తమ సహజ గుణాలను కోల్పోయారు. చాలా మందిలో ఉన్నాయి, కానీ చాలా మంది దారి తప్పించే వాళ్ళు వచ్చేసారండి. సహజ గుణాలను కాకుండా లోకములాగా ఆలోచించే వాళ్ళు, లోకస్తులలాగా ఆలోచించే వాళ్ళు వచ్చారు. సిలువ మోయాలి, మోయుటకు సిద్ధపడాలి, మోస్తూ భరించాలి. ఆయన పంటి బిగువన పెట్టుకొని భరించాడండి. ఉమ్మి వేస్తే తుడుచుకున్నాడు. ఈరోజు ఒక మాట అంటే పడలేకున్నాం. నువ్వు నన్నంటావా, నేను నిన్నంటాను, నువ్వు ఒకటని నేను 10 అంటానంటున్నారండి. ఏం చెప్పారు? క్రీస్తు చెప్పినటువంటి తత్వం, క్రీస్తు తత్వం ఏమైపోయింది ఈరోజు? లేదు. అందుకే సంతోషించి ఆనందించుడి. ఎప్పుడు సంతోషించాలి? నిందలు, అవమానాలు, అబద్ధ మాటలు ఇవన్నీ మన మీద ఉన్నప్పుడు, ఎగతాళి చేయబడ్డం ఇవన్నీ మన మీద ఉన్నప్పుడు సంతోషించండి, ఆనందించండి. పరలోకమందు మీ ఫలము అధికమగును, ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను జ్ఞాపకం తెచ్చుకుంటారు. బాబు జ్ఞాపకం తెచ్చుకోండి అంటున్నాడండి. ప్రవక్తలను హింసించారు, నన్ను చంపుతారు, రేపు మిమ్మల్ని చంపుతారు, మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, బాధకు గురి చేస్తారు, అవసరమైతే ఈ లోకంలో ఉండకుండా తీసేస్తారు, పంపించేస్తారు. సంతోషించండి, ధన్యులు మీరు, ఆనందించండి అని అంటున్నాడు. ఏమండి, ఈరోజు ఇవేవి జ్ఞాపకం రావటం లేదండి. క్రైస్తవుడికి ఇవేవి జ్ఞాపకం రావటం లేదు. న్యాయం అంటున్నాడు. ఈ లోకం న్యాయం ఇగలదా?
ఈ లోకం న్యాయాన్ని మనకి ఇవ్వగలదా? దేవుడు చెప్పాడా? న్యాయమును ఈ లోకం ఇస్తది, ధర్మమును, న్యాయమును, నీతిని ఈ లోకం నుండి ఎక్స్పెక్ట్ చేయమన్నాడండి? లేదండి. న్యాయాధిపతి ఎవరో తెలుసా? దేవుడు. విచారణకర్త ఎవరో తెలుసా? ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరో తెలుసా? దేవుడు. ఆయన్ను నమ్ము, ఆయన మీద భారం వేయి. కానీ ఈరోజు లోకస్తులలాగా ఆలోచించి నిజంగా క్రైస్తవ్యానికి ఉన్న క్రెడిబిలిటీ పోగొడుతున్నారు పిల్లలు. ఎన్నో సంవత్సరాలు, ఎన్నో శతాబ్దాల నుండి కాపాడుకుంటూ వస్తున్న క్రైస్తవుడి క్రెడిబిలిటీ ఈరోజు కొంతమంది వల్ల కోల్పోయాం ఆల్రెడీ. చాలా లాస్ జరిగిపోయింది, చాలా లాస్ జరిగింది. నేడైనా ఈ మాటలు వింటున్న కొందరైనా, ఈ మాటలు ఈ శబ్ద తరంగాల ద్వారా వింటున్న వారైనా, లేదా ఈ వీడియో రూపంలో తర్వాత వినబోతున్న వారైనా గుర్తించుకోవాలి. వద్దు. దేవుడు మనకిచ్చిన మనకివ్వబడినటువంటి పనిని మనం జ్ఞాపకం చేసుకుందాం. శ్రమ పొందటానికి దేవుడు మనల్ని నియమించాడు. చూడండి, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం. క్రీస్తునందు మొదటి అధ్యాయం విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడేను. చాలా ఏమంటున్నారట? క్రీస్తునందు విశ్వాసం ఉంచటమే కాదు, నేను క్రీస్తు విశ్వాసాన్ని చెప్పుకొని ఆయన ద్వారా లాభం పొందడమే కాదు, మేలులు పొందడమే కాదు, ఏం చేయాలట? ఆయన పక్షమున శ్రమ పడాలి. వాక్యము నిమిత్తము, సువార్త నిమిత్తము, క్రీస్తు నిమిత్తము, దేవుని నిమిత్తము, మనకు పెట్టబడిన పేరు నిమిత్తము మనం హింస పొందాలి, శ్రమ పడాలి. ఆడే సెలవు మోయటం. అదే మనం సెలవు మోయిస్తున్నట్టు. కానీ ఈరోజు చాలా మంది, రేపు గుడ్ ఫ్రైడే వస్తుంది కదండి, చాలా మంది ఏం చేస్తారు? అట్టముక్కల సిలువ ఒకటి చేయించుకొని ఆ సిలువను మోయటానికి ఆపసోపాలు పడుతున్నట్టుగా వేషధారణ చేసి అలా చూపించే సిలువ నాటిక ప్రదర్శన అని అంటారు. ఇంకొంతమంది నిజంగానే మ్రానునే ఆ సిలువ లాంటి సిలువనే మోస్తూ తీసుకుని వెళ్ళిపోయి సిలువ వేయించుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ప్రభువు వేయించుకున్నట్టు కాకపోయినా ఆయనకు మాదిరిగానే వేయించుకోవాలని అని అనుకున్న వాళ్ళు ఉన్నారు. దీనివల్ల గాని ఇంకొంతమంది మాకు ఈ రెండు సాధ్యం కాదు, మాకు ఈ రెండు వీలు పడదని చెప్పి మెడలో చక్కగా ఒక సిలువ ధరించి నేను సిలువను ధరించాను అని అన్నవాళ్ళు లేకపోలేదు. ఎక్కువ మంది వీళ్ళు ఉన్నారు. 90% మెడలో సిలువ వేసుకొని ఆ సిలువను ధరించారు. ఏం లాభం? ముగ్గురి వల్ల ఏం లాభం లేదు. కనబడని సిలువను నువ్వు మోయాలి. శ్రమల రూపములో, హింసల రూపములో, అవమానాల రూపములో క్రైస్తవుడుగా, నిజ క్రైస్తవుడుగా నువ్వు బ్రతికి అందులో తెగువ చూపించు. శ్రమపడి నిందను భరించి నిర్లక్ష్య పెట్టి, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి చూపించు. ఈ సహజ గుణాన్ని, క్రైస్తవుడి సహజ గుణాన్ని కోల్పోవద్దు పిల్లల. ఆవేశాలకు కాదు, పౌరుషాలకు సమయం కాదు. పౌరుషాలు, ఆవేశాలు క్రైస్తవుడికి తగవు. వాక్యం ఏదైనా తప్పు బోధిస్తున్నారా? అందులో చూపించు పౌరుషం. ఉన్నది ఉన్నట్లు చెప్పటం లేదా? దేవుని మాటలు ప్రకటింపబడటం లేదా? దానిని ఖండించు, బుద్ధి చెప్పు, పోరాడు దాని గురించి. కానీ ఈరోజు చేస్తున్న ఏంటంటే సహజ గుణాన్ని కోల్పోబోతున్నారు. భరించుటకు మనం వచ్చాం, హింస పొందుటకు మనం వచ్చాం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక చూడండి, 3వ అధ్యాయం 4వ వచనంలో చివరి మాట చదువుదాం అన్న. శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగినది. ఇది మీకును తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. చూడండి ఏమంటున్నాడు? శ్రమను అనుభవింపవలసి ఉన్నదని ముందుగానే చెప్పాడట. మన ప్రభువు చెప్పాడు ముందుగానే. అపోస్తలుల ద్వారా చెప్పాడు, ప్రవక్తల ద్వారా చెప్పాడు, ప్రభువే చెప్పాడు. తర్వాత ఆదిమ అపోస్తలు తర్వాత వచ్చిన వాళ్ళు చెప్పారు, ఆదిమ సంఘం చెప్పింది, అందరు చెప్పారు. ఈ తెస్సలోనికైలకు రాసిన పత్రికలో కూడా పౌలు గారు అంటున్నారు, వాళ్ళకి చెప్పారట. చెప్పినప్పుడు ఇప్పుడు ఏమంటున్నారంటే అలాగే జరిగినది. ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. మనం శ్రమను అనుభవించుటకే నియమిపడ్డాం అన్నాడు చూడండి. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు.
రెండవ అధ్యాయంలో కూడా ఏమంటున్నాడు చూడండి. 2వ అధ్యాయము 2వ వచనంలో, మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పులో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకొంటిమని మీకు తెలియను. సువార్త ప్రకటనలో ఏం చేశారటండి? అవమానాలు భరించారట, శ్రమను పొందారట. ఇది మనం చేయాల్సింది. ఈరోజు మనకు దేవుడు ఇచ్చినటువంటి గురుతరమైన బాధ్యత, సిలువను మోయుటకు ఈరోజు మనం సిద్ధంగా ఉన్నామా లేదా? పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనము. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనేను. అర్థమైపోవాలి మనకు ఈ మాటలు బట్టి. ఏమంటున్నాడండి? ఆయన మన కొరకు బాధపడి మీరు కూడా అలాగే బాధపడాలని అడుగుజాడలను విడిచిపెట్టాడట. ఆ అడుగుజాడల్లో మనం నడవాలి. మనకు మాదిరి విడిచిపెట్టి వెళ్ళాడు. క్రీస్తు మాదిరి ఈరోజు క్రైస్తవుడి సహజ గుణం అవ్వాలి. దాన్ని కోల్పోకూడదు. ఇంకేమంటున్నాడు? ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక. ఆయన బెదిరించాలంటే ఎంతసేపు? ఆల్రెడీ ఒకసారి రుచి చూపించారండి. ఏమన్నాడు తెలుసండి? నన్ను నేను రక్షించుకోవాలంటే ఒక క్షణం పట్టదు. పేతురు, నువ్వు కత్తి దూసి ఇతనిని కొట్టావు, ఇదిగో నువ్వు ఒక్కడివే నా బాడీగార్డ్ అనుకుంటున్నావా? నాకు బాడీగార్డ్స్ పెట్టుకోవాలనుకుంటే, బౌన్సర్లను పెట్టుకోవాలనుకుంటే నాకు ఎంతమందిని పంపిస్తాడో తెలుసా నా తండ్రి? 12 సేనా వ్యూహాలు. సేనా వ్యూహం అంటే 6,000 మంది యోధులటండి. ఎంతమంది బౌన్సర్లు ఉన్న సెలబ్రిటీని చూసారా ఎవరన్నా? సుమారు 72,000 మంది బౌన్సర్లు కలిగినటువంటి సెలబ్రిటీని మీరు చూసారా? ఆయన అన్నాడు, నేను అనుకుంటే నేను రిక్వెస్ట్ చేస్తే నా తండ్రి 12 సేనా వ్యూహాలు నా కోసం పంపిస్తాడు, కానీ నేను కోరుకోను. బదులు దూషింపను, శ్రమ పెట్టబడి బెదిరింపను, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ఎంతమంది ఇది ఫాలో అవుతున్నారు? అవ్వాలి. సిలువను మోస్తూ ముందుకు కొనసాగుతూ ప్రభువు మనకు అప్పచెప్పిన పనిని పూర్తి చేయాలి. ఇలా పూర్తి చేస్తారని కోరుతూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. ప్రేమగల తండ్రి, ఈరోజు మీరు మాకు నేర్పినటువంటి పాఠం నాయన, క్రైస్తవుడి సహజ గుణం సిలువ మోయుటని, బదులు దూషింపకూడదని, న్యాయముగా తీర్పు తీర్చు మీకు అప్పచెప్పాలని, ఎవరిని బెదిరించుట మా గుణం కాదని, భరించాలని, సహించాలని, ఓర్చుకోవాలని మీరు తెలిపారు నాయన. ఈరోజు క్రైస్తవ్యము ఎటు వెళుతుందో అర్థం కాని పరిస్థితి తండ్రి. దేవుని వాక్యము స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా నాయన తండ్రి, కలిపి చెరిపెడి అనేకుల వలన నాయన తండ్రి కలుషితం అయిపోతుంది తండ్రి. మేమైతే మీ సత్యవాక్యానికి వారసులమైనందుకు సంతోషపడుతున్నాం తండ్రి. మా జీవితంలో, మా జీవిత కాలంలో ఇక మిగిలి ఉన్న మా శేష జీవితాన్ని నాయన ఇప్పటి నుండైనను మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడు సిలువను మోసుకొని వెళ్ళి మాకు మాదిరి ఉంచి అడుగుజాడలను వదిలి వెళ్ళినటువంటి ఆ క్రీస్తు అడుగుజాడల్లో మేము నడుచుకున్నట్లుగా మాకు భాగ్యాన్ని కలగజేయండి తండ్రి. హౌస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ బెంగళూరు వారు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క ఆన్లైన్ కార్యక్రమంలో తండ్రి, మీరు మమ్మల్ని అందరినీ పాల్గొన్నట్లుగా మీరు కృప చూపారు నాయన. ఎంతో మందికి భాగ్యము లేదు తండ్రి, మాకు ఇచ్చారు నాయన. అందును బట్టి మీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. విన్న ఈ వాక్యం వృధా పోకుండా నాయన తండ్రి, సంతోషముతో అందరూ అంగీకరించులాగున, 100 ఫలము వారి జీవితంలో వారు పొందుకునేలాగున కృప చూపండి నాయన. ఈ ప్రతి మాట మా జీవితంలో మేము అన్వయించుకుని తండ్రి, మీ వాక్యానికి సార్థకత తెచ్చిపెట్టే వారంగా మేము ఉండగలుగుట కృప చూపమని ఈ కార్యక్రమ నిర్వాహకులు ఆయన తండ్రి పెద్దలను
పౌలయ్య గారిని, అలాగే శాంపాల్ అన్న గారిని, ఇంకను సంఘమును నడిపిస్తున్నటువంటి పెద్దలను, పాల్గొన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారికి రావాల్సిన మీ పరసంబంధమైన దీవెనలతో వర్ధిల్లింప చేయండి. ఎవరు ఏ కష్టములో ఉన్నారు, ఏ బాధలో ఉన్నారు, ఇరుకులో ఉన్నారో మీకు బాహాటంగా తెలుసు తండ్రి. ప్రతి విజ్ఞాపన మీ పాద సన్నిధిలో పెడుతున్నాం నాయన. మీ చిత్తమైతే ప్రతి ఒక్కరిని వాటి నుండి విముక్తి పొందింప చేయమని ప్రార్థిస్తూ, మీ చిత్తమైతే మీ ప్రియకుమారుడి రాకడ ఆలస్యమైతే మేము అందరం ఈ విధంగా మరలా కలుసుకుని మీరు ఆనందించగలిగే భాగ్యం అనుగ్రహించమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.